ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మళ్లీ అమరావతి చిచ్చురేగింది. 5 ఏళ్ల పాటు 3 రాజధానులంటూ ఏపీ ప్రజలను అయోమయానికి గురి చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఛాలెంజ్ ఎదురైంది. నాడు మీరు ఆపాలని చూసిన అమరావతి ఇవాళ ఎడ్యుకేషన్ హబ్గా ఎలా వెలుగొందుతుందో స్వయంగా వచ్చి కళ్ళారా చూడాలంటూ మంత్రి గొత్తిపాటి రవికుమార్ విసిరిన సవాల్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో సెన్సేషన్గా మారింది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 ఎకరాల భూ సమీకరణకు జైకొట్టి ఆ తరువాత తీరా సీఎం అయ్యాక అమరావతిని శ్మశానంగా మార్చే ప్రయత్నం చేశారంటూ గొట్టిపాటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల కన్నీరు ఉరికేలా చేసిన జగన్ పాపాలను కడిగి పారేశారు. అసలు అమరావతిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? గొట్టిపాటి రవికుమార్ విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ రాజధాని రైతులు చిందించింది కన్నీరు అంతా ఇంత కాదు. సరిగ్గా ఇదే పాయింట్ని పట్టుకుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ జగన్పై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో 30,000 ఎకరాల భూ సమీకరణకు నిండు సభలో జగన్ మద్దతు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఫ్లేట్ ఫిరాయించి 3 రాజధానులంటూ ఏపీ ప్రజల భవిష్యత్తును జగన్ ఆడుకున్నారని గొట్టిపాటి ఫైర్ అయ్యారు. అమరావతి రైతులను రోడ్డున పడేసి రాజధాని ప్రాంతాన్ని ఒక అయోమయానికి గురి చేశారని మండిపడ్డారు. పచ్చని పొలాలలో ఆక్రమణ కేసులు బనాయించి రైతుల త్యాగాలను అవమానించిన చరిత్ర జగన్దేనంటూ కుండబద్దలు కొట్టారు. 5 ఏళ్ల విధ్వంసం తరువాత ఇప్పుడు అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా సరే రైతుల త్యాగం వృధా పోలేదని, ఇవాళ అమరావతి దేశంలోనే టాప్ ఎడ్యుకేషన్ హబ్గా నిలబడిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గర్వంగా ప్రకటించారు. రోజుకు ఒక రకమైన మాట మారుస్తా, రాజధాని ప్రాంతం మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది అనే దానికోసం ఏదో తిక్క మాటలు మాట్లాడతా, రోజు ఒక మాటలు మాట్లాడతా. ఒక రోజు 30,000 ఎకరాలు కావాలంటాడు, తర్వాత ఒక రోజు ఏమన్నా ఇక్కడి నుంచి కాదు 3 రాజధానులు ఉండాలంటాడు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి ఏమన్నా మావి కానీ అని చెప్పి రకరకాల కారణాలతోటి రోజు కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి పిచ్చి సమాధానాన్ని చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. రాజధాని అనేది ఏ ఒక పార్టీది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగు వారి గౌరవం నిలబెట్టేది అనమాట. అందుకని మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ ఇప్పుడు విట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న ఈ మధ్య కిమ్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాము. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా టెక్కు సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమైతే అందరం కూడా ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యంలో అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తవుతాయి. అమరావతి అంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, వేలాది మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తున్న నాలెడ్జ్ సిటీగా మారిందని ఆయన స్పష్టం చేశారు. జగన్ గారు దమ్ముంటే అమరావతికి రండి. మీరు నాశనం చేయాలని చూసిన ఈ ప్రాంతం రైతుల త్యాగాల పునాదుల మీద ఎంత అద్భుతంగా ఎదిగిందో మీ కళ్ళతో మీరే చూడండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిలో మళ్లీ కలకలలాడుతున్న విద్యా సంస్థలే ఇందుకు నిదర్శనం అంటూ మంత్రి గొట్టిపాటి చేసిన కామెంట్స్ వైసీపీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. 3 రాజధానులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, రైతుల ఉసురు పోసుకున్నారని ఫైర్ అవుతూనే అమరావతి అభివృద్ధిని చూడటానికి రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు. మరి మంత్రి విసిరిన ఈ సవాల్కు మాజీ సీఎం జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఎలా రియాక్ట్ అవుతారు? అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న అమరావతిలో అడుగుపెట్టే సాహసం జగన్ చేస్తారా అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.